వెంకట్ లాజిస్టిక్స్ దుబ్బ నాగభూషణం ట్రాన్స్పోర్ట్ ఏషియన్ పెయింట్స్ గోదాం డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కరీంనగర్ జిల్లా ఆల్ పెయింట్స్ ఏజెన్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ కార్మికులు ధర్నా చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రం కలెక్టర్కు అందజేశారు. ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి మాట్లాడేది ఏంటంటే ఈ మానకొండూరు మండలం సదాశివపల్లిలో ఉన్నటువంటి ఏషియన్ పెయింట్ గోదాములో పనిచేస్తున్న 60 మంది డ్రైవర్లు అట్లాగే వాళ్ళ సొంత వాహనాలను అందులో కిరాయి తిప్పుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించిన దాంట్లో వాహనాలు కొనుక్కొని అలా పెట్టినారు. 10 సంవత్సరాల నుండి అన్లోడింగ్ లోడింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు. ఏది యాజమాన్యం ఏది మన ఈ గోదాముకు సంబంధించిన యాజమాన్యం కూడా వాళ్ళకు ఎలాంటి ఛార్జీలు చెల్లించక 10 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ అగ్రిమెంట్ అనేది వాహనాలకు సంబంధించింది లేదు. ఏదైతే మనది దీనికి ట్రాన్స్పోర్టు వెంకట్ లాజిస్టిక్ అట్లాగే దిబ్బనాగముషం సంబంధించిన 2 ట్రాన్స్పోర్ట్లు ఈరోజు శ్రమ దోపిడీ వీళ్ళపైన జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాల నుంచి ఇది వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రమాద బీమా లేదు. 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వాలి. అట్లాగే వాహనాలకు అగ్రిమెంట్ లేదు. అగ్రిమెంట్ లేకుండా 10 సంవత్సరాల నుంచి వీళ్ళు వాహనాలు నడుపుతున్నంటే ఈ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారంగా అగ్రిమెంట్ చేయాలి. అట్లాగే ఏంటంటే ఈ రోజు వరకు కూడా 7 రోజులు సమ్మె చేస్తూ ఉన్నాము. ఈ సమ్మె డిమాండ్లెస్ పైననే ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాము. మేము కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలకు వెళ్ళి మేము ఏషియన్ పెయింట్లో వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ గోదాంలో. కానీ మాకు ఎటువంటి దానికి మాకు సేఫ్టీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏది కానీ లేదు. మాకు ఒకటి మెయిన్గా ఏంటంటే మేము లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ మేమే చేసుకుంటున్నాం. దీనికి తగిన శ్రమకు తగిన ఫలితం కంపెనీ వాళ్ళు ఇవ్వడం లేదు మాకు. దాని గురించి మేము ఈరోజు సమ్మెకి తీయడం జరిగింది. ఇవాళతో 7వ రోజు మాకు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కానీ మాకు ఏది కానీ లేదు. అది తొందరగా నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. మేము కలెక్టర్ ద్వారా ఈ యొక్క సమస్యల్ని తొందరగా కలెక్టర్ చొరవ తీసుకొని మాపై దయదలిచి మా డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం.